హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ స్పెచ్ క్రియేటివిటీ. మన కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి బనానా పుడింగ్. అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ బనానా పుడింగ్ని తయారు చేసుకోవచ్చు. చాలా హెల్దీ రెసిపీ. ఈ బనానా పుడింగ్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా అరటి పండ్లను తీసుకోవాలి. 4 అరటి పండ్లను తీసుకొని వీటిపైన తొక్కను తీసేయాలి. ఇలానే అరటి పండ్లపై ఉండే తొక్కనంతా తీసుకోవాలి. తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలానే అన్ని కట్ చేసి తీసుకోవాలి. తర్వాత బనానా పీసెస్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తర్వాత 2 కోడిగుడ్లని పగలగొట్టి ఇందులోకి తీసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి. నేనైతే వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను. తర్వాత 2 టేబుల్ స్పూన్ పంచదార తీసుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి. తర్వాత ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి. ఎక్కడ కూడా పలుకులు అనేది లేకోకుండా ఇలా ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత ఈ మిక్సీ జార్ని పక్కన పెట్టుకొని తర్వాత క్యారమిల్ని తయారు చేసుకోవాలి. దానికోసం ఒక ప్యాన్ తీసుకొని 3/4 కప్పు పంచదార తీసుకోవాలి. మీ టేస్ట్ని బట్టి పంచదార ఎక్కువైనా తక్కువైనా తీసుకోవచ్చు. తర్వాత లో ఫ్లేమ్ పెట్టి క్యారమిల్ని ప్రిపేర్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే క్యారమిల్ని ప్రిపేర్ చేసుకోవాలి, లేదంటే మాడిపోతుంది. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు క్యారమిల్ని తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి కేక్ మౌల్లోకి వేసుకోవాలి. కేక్ మౌల్ లేకపోతే స్టీల్ బౌల్లోకైనా తీసుకోవచ్చు. ఇలా వేసుకున్నాక కేక్ మౌల్కి అంత బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా అంత బాగా స్ప్రెడ్ చేసుకున్నాక ఈ క్యారమిల్ని పూర్తిగా చల్లారనివ్వాలి. 2 నిమిషాలు పక్కన పెట్టేస్తే పూర్తిగా చల్లారిపోయి క్యారమిల్ అనేది కొంచెం గట్టిపడుతుంది. తర్వాత మనం ముందుగా బ్లెండ్ చేసి పక్కన పెట్టుకున్న బనానా మిశ్రమాన్ని వేసుకోవాలి. తర్వాత 2-3 సార్లు బాగా ట్యాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టీమ్ చేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. తర్వాత ఒక స్టాండ్ని పెట్టి కేక్ మౌల్డ్ని పెట్టుకోవాలి. ప్యాన్కి కేక్ మౌల్డ్ అనేది తగులుకోకుండా ఇలా మిడిల్లోకి పెట్టుకోవాలి. తర్వాత కవర్ చేసి మీడియం ఫ్లేమ్లో 30 లేదా 35 నిమిషాలు స్టీమ్ చేసుకోవాలి. 35 నిమిషాలు ఆవిరిపై ఉడికించుకున్నాక బౌల్ తీసి చెక్ చేసుకోవాలి. ఇలా నైఫ్తో కానీ గుచ్చి చూస్తే నైఫ్కి ఏమి అంటుకోకుండా వస్తే బాగా కుక్ అయినట్టు. ఒకవేళ మీకు నైఫ్కి అంటుకున్నట్లయితే కవర్ చేసి 3 లేదా 4 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. తర్వాత పక్కకి తీసి పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా చుట్టూ అంచులు లూజ్ చేయాలి. తర్వాత ఈ కేక్ మౌల్డ్ పైన ప్లేట్ కవర్ చేసి డిమౌల్డ్ చేసుకోవాలి. తర్వాత 2-3 సార్లు బాగా ట్యాప్ చేసి తీస్తే కేక్ మౌల్డ్ నుంచి చాలా ఈజీగా వచ్చేస్తుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బనానా పుడింగ్ రెడీ. చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ పుడింగ్ని తయారు చేసుకోవచ్చు. అండ్ చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ. చాలా సాఫ్ట్గా అండ్ జ్యూసీగా ఉంటుంది. అంతే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.